ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు జిల్లా కేంద్ర సంగారెడ్డి బైపాస్ రోడ్డులో గల ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటు కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షులు శ్రీధర్ మహేందర్, ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి అమిత్పూర్ మహేష్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. జగన్, వడ్ల భరత్, ఎర్రోళ్ళ బేతయ్య, శ్రవణ్ కుమార్, యువత విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ మహేందర్ మాట్లాడారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రం బైపాస్ రోడ్డులో గల శివాజీ కుడలిలో ఈరోజు ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. శివాజీ మహారాజ్ మరి భారతదేశ రాజులలో, చక్రవర్తులలో ఆయన విరోచితమైన పోరాటాలు చేసి మొఘలు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మనం భారతీయ ధర్మాన్ని రక్షించడానికి, సంస్కృతి సంప్రదాయాలను రక్షించడానికి, నిరుపేదల యొక్క భూ హక్కుల కోసం ఆయన యొక్క పరిపాలన కాలంలోనే జమీందారీ వ్యవస్థను రూపుమాపి రైతువారీ చట్టాలను తెచ్చి అనేక సంస్కరణలు తెచ్చిండు. పటిష్టమైన న్యాయ వ్యవస్థ ద్వారా పౌరులకు మెరుగైన పరిపాలన అందించే విధంగా సుపరిపాలన ఆయన కాలంలోనే రాజ్యం పడింది అని చెప్పవచ్చు. సైనిక అధికారులే కాకుండా సివిల్ అధికారులకు కూడా విశిష్టమైన అధికారాలు ఇచ్చి ఆయన ఆధ్వర్యంలో పరిపాలన అయిన సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డది. ఎందుకంటే ఆయన యొక్క మంత్రి మండలిలో అష్టప్రధానాలు 8 మంది మంత్రి మండలిని ఏర్పాటు చేసుకొని సలహాలు సూచనల కోసం ఆయన వాళ్ళ మీద ఆధారపడేవాడు. మంచి సలహాలను తప్పకుండా ఆచరించి చూపించి ఈరోజు భారతదేశంలో భూ సంస్కరణలు అమలవుతున్నాయంటే శివాజీ మహారాజ్ యొక్క పరిపాలన నేపథ్యం ప్రేరణనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు జమీందారీ వ్యవస్థ 1000 ఎకరాలు 100 ఎకరాలు జమీందారులకు ఉన్నాయి. ఆయన కాలంలోనే అవన్నీ రద్దు చేసి రైతులకు రైతువారి పట్టాలు అనేది ఆనాటి కాలం నుంచే అమలు జరిగింది. కాబట్టి ఆయన యొక్క పరిపాలన భారతదేశ రాజ్యాలలో పరిపాలన వ్యవస్థకు ఆయన ప్రేరణగా నిలిచింది. కాబట్టి చాలామంది శివాజీ మహారాజ్ కేవలం హిందువులకే, అదేవిధంగా ఒక కులానికో మతానికో ప్రతినిధి అని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి సూడో మేధావుల ఆలోచనలను, అభిప్రాయాలను ఈనాటి యువత అర్థం చేసుకోవద్దు. వాటిని తప్పకుండా తిప్పికొట్టాలి. ఆయన యొక్క జీవిత చరిత్ర చదవాలి, ఆయన పరిపాలన కోసం తెలుసుకోవాలి. నేటి యువత ఆయన యొక్క ప్రేరణ తీసుకొని మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై పోరాటాలు చేసి ఆయన యొక్క జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి కూడా మా వంతు సహాయ సహకారాలు పట్టణ మెరుగైన పరిపాలన కోసం, అదేవిధంగా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం తప్పకుండా కృషి చేయాలని యువతకు పిలుపునిస్తూ ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై శివాజీ, జై శివాజీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ.